హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు H2 ఫైనాన్షియల్స్. ఈరోజు మనం వన్ ఆఫ్ ది బెస్ట్ చాటింగ్ ప్లాట్ఫామ్ అయిన ట్రేడింగ్ వ్యూ గురించి తెలుసుకుందాం. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్, అంటే ఆల్మోస్ట్ వరల్డ్లో ఎవ్రీ ట్రేడర్ అయితే దీన్ని యూస్ చేస్తాడు. దీని నుంచి బెనిఫిట్స్ అలా ఉంటాయి మరి. సో ఈరోజు మనం ట్రేడింగ్ వ్యూ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ఎలా యూస్ చేయాలి, దాన్ని యూస్ చేసి చార్ట్ అనాలిసిస్ ఎలా చేసుకోవచ్చు, బ్యాక్ టెస్టింగ్ ఎలా చేయాలి, రీప్లే ఆప్షన్స్ ఎలా యూస్ చేసుకోవాలి. మనం ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీలో యూస్ చేస్తారు కాబట్టి ప్రతి కంట్రీలో ఉన్న స్టాక్స్ చార్ట్స్ అయితే చూడొచ్చు. వాళ్ళ ఇండెక్స్ చార్ట్స్ కానీ డిఫరెంట్ క్రూడ్ ఆయిల్ ఇలాంటి డిఫరెంట్ చార్ట్స్ అయితే చూడొచ్చు. మనం మన లోకల్ ఇండియన్ బ్రోకర్స్ ఇచ్చే చార్ట్స్ ఓపెన్ చేస్తే ఓన్లీ ఇండియన్ చార్ట్స్ మాత్రమే యాక్సెస్ చేయగలం. బట్ ట్రేడింగ్ వ్యూతో ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని కంట్రీ చార్ట్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో డిఫరెంట్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. చాలామంది పోస్ట్ చేసి ఉంటారు, అంటే చిన్న ఇండికేటర్స్ని పోస్ట్ చేసి ఉంటారు. ఎలా అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండికేటర్స్ని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేసి, అంటే సాఫ్ట్వేర్ డెవలప్ చేసి డిఫరెంట్ పర్సన్స్ వ్యూతో పోస్ట్ చేసి ఉంటారు. వాటన్నిటిని మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ పేపర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు దీన్ని యూస్ చేసుకొని. పేపర్ ట్రేడింగ్ అంటే మనం డబ్బులు పెట్టకోకుండా మన వ్యూ బుల్లిష్ అయితే ఇక్కడ బై చేసుకోవచ్చు, లేకపోతే బేరిష్ అయితే ఇక్కడ సెల్ చేసుకోవచ్చు, ఇలాంటివి చేసుకోవచ్చు. అండ్ ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇందులో చాలామంది ఎక్స్పర్ట్స్ వాళ్ళ వ్యూస్ని పోస్ట్ చేస్తూ ఉంటారు. అంటే సజెషన్స్ కానీ ఒక చార్ట్ పోస్ట్ చేసి ఇది ఇలా ఉంటుంది, ఇక్కడ బై చేసుకోవచ్చు, ఇక్కడ సెల్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీకు చూపిస్తాను. ఇవే కాకుండా అలర్ట్స్ పెట్టుకోవచ్చు. అంటే ఇన్ కేస్ ఒక స్టాక్ అనేది 100 రూపీస్లో ఉంటే దాన్ని 110 దగ్గర మీరు బై చేయాలనుకుంటే మీరు ప్రతిసారి సిస్టమ్ ముందర కూర్చొని వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అది ఎప్పుడు వస్తే అక్కడికి నాకు అలర్ట్ ఇవ్వమని చెప్పేసి ఒక సెట్టింగ్స్ చేసి పెడితే ఆ టైంకి మనకు అలర్ట్ అయితే వస్తుంది. అప్పుడు వెళ్ళి మనం ట్రేడ్ ప్లేస్ చేసుకోవచ్చు. అంటే చాలా టైం సేవ్ అవుతుంది అనమాట. సో వితౌట్ వేస్టింగ్ టైం మనం అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూస్ చేయాలి మొత్తం చూపిస్తాను మీకు. సో దీనికి మనం గూగుల్లోకి వెళ్తే ట్రేడింగ్ వ్యూ అని కొట్టంగానే ఒక విండో ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ది ట్రేడింగ్ వ్యూ క్లిక్ చేయగానే ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్లోకి అయితే వెళ్తుంది. ఇది మనకు బేసిక్ వర్షన్లో అండ్ పెయిడ్ వర్షన్లో ఉంటుంది. అది ప్లాన్స్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ చూస్తే వీళ్ళకి 4 ప్లాన్స్ అయితే ఉన్నాయి. బేసిక్, ప్రో ప్లస్, ప్రీమియం. బేసిక్లో ఏంటంటే కొన్ని రెస్ట్రిక్టెడ్ ఫీచర్స్ ఉంటాయి. మన రీప్లే ఆప్షన్ యూస్ చేసుకోలేము. అలర్ట్స్ని మ్యాక్సిమం 3 అలర్ట్స్ని అయితే పెట్టుకోవచ్చు. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ మీరు ట్రేడింగ్ మీద చాలా సీరియస్గా ఉండి ఫుల్ టైం ట్రేడర్ అవ్వాలనుకుంటే మీకు ప్రో ఆప్షన్ అయితే చాలా బెస్ట్. ఆల్మోస్ట్ $14.95 అంటే మంత్లీ ఒక 1000 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఫ్రీ 7 days ట్రయల్ అయితే ఉంటుంది. మీరు చెక్ చేసుకొని ఇది నచ్చితే మీరు కంప్లీట్గా తీసుకోవచ్చు. అండ్ ప్రీమియము, ప్రో ఇవన్నీ చాలా ఎక్స్పర్ట్స్ యూస్ చేస్తుంటారు. వీటిలో బెనిఫిట్స్ ఏముంటాయి, ఫీచర్స్ ఏముంటాయి ఇక్కడ చూసుకోవచ్చు. మనకు బేసిక్ వర్షన్లో ఏంటంటే ఓన్లీ 3 ఇండికేటర్స్ మాత్రమే యాడ్ చేసుకోలేం పర్ చార్ట్. అండ్ ఒకటే వ్యూలో 2 చార్ట్స్ను చూసుకోలేము అనమాట. అదే మనము ప్రో వర్షన్లోకి వెళ్తే ఇక్కడ 5 ఇండికేటర్స్ యూస్ చేసుకోవచ్చు, 10 చార్ట్స్ చూసుకోవచ్చు, అలర్ట్స్ 10 అలర్ట్స్ ఇచ్చుకోవచ్చు. మనము యాడ్స్ ఉండవు అనమాట. ఇందులో కింద కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి బేసిక్ వర్షన్లో. ప్రో వర్షన్లో అయితే యాడ్స్ ఉండవు. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. మనం అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ నౌ అని వచ్చేస్తే ఇక్కడ అడుగుతుంది అనమాట, గూగుల్ నుంచి సెటప్ చేయాలా, ఫేస్బుక్ నుంచి సెటప్ చేయాలా అని చెప్పేసి. ఇక్కడ మన డీటెయిల్స్ ఇస్తే ఆటోమేటిక్గా అది ఓపెన్ అయిపోతుంది. నేను నా అకౌంట్ అయితే చూపిస్తాను, నేను ఎలా సెటప్ చేసుకున్నాను అని చెప్పేసి. ఓకే, ఇది క్లోజ్ చేసేసి నా అకౌంట్ అయితే చూపిస్తాను. సో ఇది నా అకౌంట్ అనమాట. నేను గూగుల్ నుంచి క్రియేట్ చేసుకుని పెట్టుకున్నాను. నేను ఆల్మోస్ట్ ట్రేడ్ చేసిన ప్రతిసారి దీని నుంచే చార్ట్స్ని అనాలిసిస్ చేసుకొని చూస్తూ ఉంటాను. సో ఇక్కడ కానీ చూస్తే మీరు ఓపెన్ చేయగానే ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇవేంటంటే 1 minute. ఓకే, సారీ. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎక్స్పర్ట్స్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్. ఇప్పుడు చార్ట్ ఇలా పోస్ట్ చేసేసి ఇక్కడ కొన్ని ఇండికేషన్స్, కొన్ని వర్డ్స్ రాసేసి, సో ఇలా ఒక ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది, దీన్ని ఇక్కడ నేను బై చేద్దాం అనుకుంటున్నాను, ఇలా చాలా ఒపీనియన్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి.
సో వీటన్నిటిని బట్టి మనం మన వ్యూని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిఫరెంట్ కంట్రీ ఇండెక్స్లో అయితే కనిపిస్తుంటుంది. సో నిఫ్టీ, బిఎస్సి, సెన్సెక్స్ ఇవన్నీ ఇండియా రిలేటెడ్, ఎస్ఎన్పి, నాస్డాక్ ఈ యూఎస్ రిలేటెడ్, యూకే, డాక్స్ ఇవన్నీ డిఫరెంట్ కంట్రీ ఇండెక్సెస్. సో మనకు మెయిన్గా ఏంటంటే మనం చార్ట్స్లోకి వెళ్దాం. మన చార్ట్స్లోకి వెళ్ళాలంటే ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చార్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మనం చార్ట్స్లోకి అయితే వెళ్తాము. ఇది నేను వాడే ఇండికేషన్స్ అనమాట. వీటి గురించి నేను కమింగ్ డేస్లో చెప్తాను. ఇప్పుడే చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ట్రేడింగ్ వ్యూ చార్ట్ అయితే ఇలా కనిపిస్తుంటుంది. నేను ఇవన్నీ ఫస్ట్ క్లియర్ చేస్తాను, కంప్లీట్ స్టార్టింగ్ నుంచి చెప్తాను. ఫస్ట్ మనకు ఇది ఓపెన్ చేయగానే మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ ఇక్కడ ఒక బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసినా సరే మనం సెట్టింగ్స్లోకి వెళ్తాము. బట్ ఇంకొక ఆప్షన్ అయితే ఉంది, రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళినా సేమ్ ఆప్షన్లోకి వెళ్తాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ క్యాండిల్స్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, వాటి బార్డర్స్ చేంజ్ చేసుకోవచ్చు, విక్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, ఇలా ఉంటుంది. అండ్ స్టేటస్ లైన్స్ అంటే ఇక్కడ లైన్ ఉంది కదా, ఈ లైన్స్ ఎలా కనిపిస్తున్నాయి ఇవన్నీ మనకు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అపీరియన్స్ అంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ కాకుండా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఎలా యూస్ చేసుకోవాలి. కలర్స్ ఇప్పుడు గ్రిడ్ లైన్ ఆప్షన్, ఇప్పుడు బ్యాక్ పెడితే ఇక్కడ గ్రిడ్ లైన్స్ వస్తుందన్నమాట. అంటే గ్రిడ్ లైన్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ 30,120 ఉంది కదా, 35,120 అండ్ 35,080. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని ఈ గ్రిడ్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తారు. ఇన్ కేస్ నాకు ఇవేం అవసరం లేదు, నేను నీట్గా చార్ట్ కనిపించాలంటే ఇక్కడికి వచ్చేసి జస్ట్ వైట్ కలర్ పెట్టేస్తే మీకు క్లియర్ అయితే కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ట్రేడింగ్ లెక్క వచ్చేసి సెషన్ బ్రేక్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని సెట్ చేసుకోవచ్చు. ఈవెంట్స్ ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. డివిడెండ్స్ ఆన్ చార్ట్స్, సో స్ప్లిట్ చార్ట్స్ అంటే డివిడెండ్స్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క కంపెనీ ఆల్మోస్ట్ వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి, డివిడెండ్స్ అయితే ఇస్తూ ఉంటుంది. వాటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇవి సెట్టింగ్స్ అనమాట. ఇవి కాకుండా సో ఇలా అయితే మనకి ఇది నాది బేసిక్ వర్షన్. ఇలా మనకి యాడ్స్ వస్తూ ఉంటాయి. ఇన్ కేస్ నాకు యాడ్స్ వద్దు అంటే మనం ప్రో వర్షన్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మన స్టాక్ నేమ్ అయితే కనిపిస్తుంది. నేను ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో ఉన్నాను. అది మొత్తం ఎలా యాడ్ చేసుకోవాలో అన్నీ చూపిస్తాను. అండ్ ఇది టైం ఫ్రేము, 5 minutes టైం ఫ్రేము, దీన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది క్యాండిల్స్ అనమాట. అంటే ఇక్కడ డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ ఉంటుంది, అవి కూడా చూపిస్తాను. అంటే కంపేర్ చేసుకోవచ్చు, అంటే డిఫరెంట్ చార్ట్స్తో కంపేర్ చేసుకోవచ్చు. ఇవి ఇండికేటర్స్ అనమాట. ఇది క్లిక్ చేసే డిఫరెంట్ ఇండికేటర్స్ ఉంటాయి. అండ్ ఇది అలర్ట్స్, ఇది రీప్లే ఆప్షను. చార్ట్ ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి కొట్టేసి రీప్లే ఎలా చూసుకోవాలి ఇవన్నీ చూసుకోవచ్చు. ఇవి సెట్టింగ్స్, ఇది ఫుల్ స్క్రీన్. ఇన్ కేస్ మీరు ఏమైనా అనాలిసిస్ చేశారు, కొన్ని లైన్స్ అవి తీసుకొని ఫ్యూచర్లో చూసుకోవాలనుకుంటున్నారు, ఇక్కడ క్యాప్చర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని తీసుకొని మీరు కూడా పబ్లిష్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఇందాక చూపించినట్టు ఎక్స్పర్ట్స్ చార్ట్స్ని అయితే పబ్లిష్ చేస్తారు కదా, అలా మీ వ్యూని కూడా పబ్లిష్ చేసుకోవచ్చు. తర్వాత ఫస్ట్ సో ఇక్కడ ఫస్ట్ ఒకటి కనిపిస్తుంది కదా, దీన్ని వాచ్ లిస్ట్ అంటారనమాట. దీంట్లో మీకు నచ్చిన స్టాక్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ స్టాక్స్ని యాడ్ చేసుకున్నాను, అది కూడా సెక్టార్ వైజ్. ఇక్కడ చూస్తే మీరు ఆటో సెక్టర్ కింద హెచ్ఆర్ మోటార్స్, ఎస్కాట్స్, మారుతి, టాటా మోటార్స్ ఇలా అయితే ఉంటాయి. అండ్ బ్యాంకింగ్ సెక్టర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, అంటే హై లిక్విడిటీ స్టాక్స్ని మాత్రమే నేను యాడ్ చేసుకున్నాను, వాటిలోనే ట్రేడ్ చేస్తుంటాను కాబట్టి. అండ్ ఇలా సెక్టార్ వైజ్ మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకు చూడంగానే ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ మార్కెట్ ఓపెన్ చేయగానే ఈరోజు ఆటో సెక్టర్ మంచి ట్రెండింగ్లో ఉంది, మిగతా సెక్టర్స్ ఏవి పర్ఫామ్ చేయట్లేదు. సో ఆ కేసులో ఏంటంటే నేను మిగతా సెక్టర్స్ని చూడాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఆటో సెక్టర్స్ని మాత్రమే ఒక బెస్ట్ స్టాక్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఏమైనా ప్రైస్ యాక్షన్ కానీ ఇండికేషన్స్ని కానీ యూస్ చేసుకొని ట్రేడ్ చేసుకొని ప్రాఫిట్స్ అయితే తీసుకోవచ్చు. ఇది దీనివల్ల మంచి బెనిఫిట్ అనమాట. మనం ఇలా నార్మల్ వాటితో మనం అయితే ఇలా చేయలేము అనమాట, అంటే సెక్టర్ వైజ్ డిఫరెన్షియేట్ చేయలేము. అండ్ ఇలా సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే సో ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి అన్నమాట. ఆల్,
ఆల్ అంటే మన పేరు కొట్టంగానే డిఫరెంట్ కంట్రీస్లో సేమ్ నేమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సేమ్ నేమ్ స్టాక్స్ కనిపిస్తాయి. ఇక్కడ స్టాక్స్ అని కొట్టంగానే ఓన్లీ స్టాక్స్ మాత్రం విజిబుల్ అవుతాయి. ఫ్యూచర్స్, ఫారెక్స్ అంటే కరెన్సీ, ఇవి ఇలా డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ టైప్ చేయగానే ఇన్ కేస్ నేను రిలయన్స్ అనే స్టాక్ నుంచి సెర్చ్ చేయాలనుకుంటున్నాను, జస్ట్ రిలయన్స్ అని కొట్టంగానే నాకు రిలయన్స్ ఫ్యూచర్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ నేను సో ఇది ప్రజెంట్ మంత్ వచ్చేసి జూన్ కాబట్టి ఇక్కడ ప్లస్ సింబల్ మీద యాడ్ చేస్తే జూన్ మంత్ ఫ్యూచర్ అయితే యాడ్ అవుతుంది రిలయన్స్ది. ఇలా మనం వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొక వన్ మోర్ ఆప్షన్ ఏంటంటే, ఇన్ కేస్ మీరు ఇన్ని స్టాక్స్ డైలీ చూడలేను అనుకుంటే కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వస్తే మనకు రెడ్ లిస్ట్ అంటే ఇది బేసిక్ వర్షన్కి ఓన్లీ ఒకటే ఇస్తారు. ఇన్ కేస్ వేరే దాంట్లోకి వెళ్తే డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే రెడ్ లిస్ట్ అంటే ఓన్లీ టాప్ అంటే ది బెస్ట్ మీరు ఎవ్రీడే చూడాలనుకునేటి. ఇక్కడైతే నేను కొన్ని యాడ్ చేసి పెట్టుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్సెస్, ఇక్కడ చూస్తే ఇండెక్స్ అండ్ ఫ్యూచర్స్ అంటే కరెంట్ మంత్ ఫ్యూచర్ జూన్ మంత్. ఇదేంటంటే హెచ్జిఎస్ నిఫ్టీ అంటే ఏంటంటే మన నిఫ్టీ 50 అనేది సింగపూర్లో కూడా ట్రేడ్ అవుతుంటుంది. ఇది ఇండియా వీక్స్. ఇలా నాకు కొన్ని ఎవ్రీడే నేను అన్నీ సెర్చ్ చేసుకునేదానికి ఇబ్బంది అయితే నేను అలా డైరెక్ట్ ఒక రెడ్ లిస్ట్ వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకుని దాంట్లో నా బెస్ట్ స్టాక్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇలా ఇప్పుడు నేను ఇది క్లిక్ చేయగానే ఇది ఆటోమేటిక్గా బ్యాంక్ నిఫ్టీ స్టాక్ అయితే మారిపోతుంది. నిఫ్టీకి వెళ్ళాలంటే ఇట్లా. సో ఇది వాచ్ లిస్ట్ అనమాట. అండ్ ఇక్కడ దాని కిందనే ఉంది కదా, దీన్ని అలర్ట్ అంటారనమాట. ఇక్కడికి వచ్చేసి మనం అలర్ట్ సెట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కొన్ని అలర్ట్స్ పెట్టుకున్నాను, హెచ్ఆర్ మోటార్స్ అండ్ అల్ట్రాటెక్ సిమెంట్. ఇలా అలర్ట్ సెట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకు వద్దు అంటే రిమూవ్ చేసేయచ్చు ఈజీగా. ఫ్రీ వర్షన్లో ఏంటంటే ఓన్లీ 3 అలర్ట్స్ మాత్రమే మనం పెట్టుకోగలం. ఓకే ఇంకా వన్ మోర్ బెస్ట్ ఆప్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు రెడ్ లిస్ట్ కాకుండా నార్మల్ వాచ్ లిస్ట్లోకి వెళ్తే ఆల్మోస్ట్ నా దగ్గర 59 ఉన్నాయి. ఇన్ కేస్ నేను ఈ ఇంటర్ఫేస్ మీకు జిరోదాలో అండ్ నార్మల్ ప్లాట్ఫామ్స్లో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇన్ కేస్ నాకు దీంట్లో టాప్ సెక్టార్ వైజ్ టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ నేను అసెండింగ్ ఆర్డర్లో చూడాలనుకుంటే ఇక్కడ చేంజ్ అని ఒకటి ఉంది కదా, దీన్ని ఒకసారి డబుల్ క్లిక్ ఇచ్చేస్తే ఏది టాప్లో ఉంది ఈ పర్సెంటేజ్ కూడా తెలుస్తుంది అనమాట. 1.53% పెరిగింది, 41 రూపీస్ పెరిగింది హెచ్ఆర్ మోటార్స్, ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇవి బెస్ట్. తర్వాత వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే కొన్ని డ్రాయింగ్ టూల్స్ అయితే ఉంటాయి. సో ఇన్ కేస్ నేను ఒక లైన్ డ్రా చేద్దాం అనుకున్నాను, ఇది నార్మల్ లైన్. ఇక్కడ ఒకసారి క్లిక్ చేసి ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను. సో దీనికి కలర్ ఇక్కడ ఉంటుంది, కలర్ నాకు రెడ్ కావాలి, రెడ్. థిక్నెస్ ఇలా ఉంటుంది, థిక్నెస్ ఇలా. అండ్ లైన్ టైప్ డాటెడ్ లైన్ కావాలా, డాష్ లైన్ కావాలా, ఇవన్నీ ఉంటాయి. అండ్ తర్వాత దీనికి చిన్న ఒక స్మాల్ యారో ఉంటుంది, దీన్ని క్లిక్ చేయగానే డిఫరెంట్ లైన్స్ అయితే చేసుకోవచ్చు. దిస్ ఈజ్ హారిజెంటల్ లైన్ అండ్ వర్టికల్ లైన్ ఒకటి ఉంటుంది. అంటే మనకు చూసేదానికి ఒక అనాలిసిస్ చేసేదానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో హారిజెంటల్ రే అంటే ఏంటంటే, ఇప్పుడు హారిజెంటల్ లైన్కి హారిజెంటల్ రేకి డిఫరెన్స్ ఏంటంటే, సో హారిజెంటల్ రే మనం ఎక్కడి నుంచి పెడితే అక్కడి నుంచి మాత్రమే లైన్ ఉంటుంది. హారిజెంటల్ లైన్ అనేది కంప్లీట్ త్రూ అవుట్ చార్ట్ మొత్తం ఉంటుంది. ఇవన్నీ నాకు వద్దు, జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి రిమూవ్ డ్రాయింగ్స్ అని కొడితే మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట. దీంట్లో ఇంకో బెస్ట్ ఏంటంటే, మనం కొన్ని ఛానల్ ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట. ప్యారలల్ ఛానల్, ఫ్లాట్ అండ్ టాప్ బాటమ్ ఇలా. సో ఇన్ కేస్ మీరు మాన్యువల్గా చేయకోకుండా దీన్ని యూస్ చేసుకొని చేయాలంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇలా చేస్తే ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే మీకు ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఇంకొకటి యారో సింబల్ తీసుకొని ఇది పెట్టుకొని, సారీ 1 minute, మీరు ఇక్కడికి వస్తే ఇవి డిఫరెంట్ టూల్స్ అనమాట. ఇందులో ఏంటంటే కొన్ని ఫిబొనాచి రిట్రేస్మెంట్స్, గ్లాన్ఫిన్, వీటిలో నేను ఏమి యూస్ చేయను, ఓన్లీ ఫిబ్ రిట్రేస్మెంట్ యూస్ చేస్తాను. ఇది ఒక ఇండికేటర్ అనమాట. మనము కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు బేర్ చార్ట్లో వెళ్ళకోకుండా ఫిబొనాచి రిట్రేస్మెంట్ యూస్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. వీటి గురించి నేను కమింగ్ డేస్లో చెప్తాను. తర్వాత ఇదేంటంటే బ్రష్, ఇక్కడ మనకు ఇట్లా ఎలాగా ఉంటే అలా గీసుకోవచ్చు. ఇది కాకుండా దీంట్లో ఇంకా కొన్ని టూల్స్ ఉంటాయన్నమాట. హైలైట్ చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది కాకుండా రెక్టాంగిల్స్ గీసుకోవచ్చు, రొటేటెడ్ రెక్టాంగిల్, ఎలిప్స్, డిఫరెంట్ ఆర్క్స్ అయితే గీసుకోవచ్చు. ఇవి కాకుండా
ఇంకొకటి బెస్ట్ ఏంటంటే మన రిస్క్ రివార్డ్ని అయితే ముందే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఇక్కడ ఎంటర్ అవుతున్నారు ఈ పర్టికులర్ స్టేజ్లో. సో మీ టార్గెట్ ఎంత పెట్టాలనుకుంటున్నారు, మీ స్టాప్ లాస్ ఎంత పెట్టాలనుకుంటున్నారు, మీరు ఒక విజువలైజేషన్ రిప్రజెంటేషన్ అయితే దొరుకుతుంది ఇక్కడ, అది చూపిస్తాను ఎలాగో. సో ఇక్కడ ఉంది కదా, సో దీన్ని ఇట్లా క్లిక్ చేయగానే లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్. లాంగ్ పొజిషన్ అంటే ఏంటంటే మనం ఇన్ కేస్ మన వ్యూ బుల్లిష్ అయితే మనం బై చేస్తున్నామంటే లాంగ్ పొజిషన్ యూస్ చేసుకోవచ్చు. షార్ట్ అయితే అంటే సెల్ చేస్తున్నామైతే షార్ట్ పొజిషన్ యూస్ చేసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేసి ఈడ పెడితే ఇన్ కేసు మీరు దీని నుంచి ఒక 20 రూపీస్ ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ మీ స్టాప్ లాస్ ఇక్కడ పెడదాం అనుకుంటున్నారు అంటే ఇక్కడ మీకు దీని మీదకి ఒక మౌస్ తీసుకురాగానే మీకు కనిపిస్తుంది అనమాట. అంటే మీ స్టాప్ లాస్ 15.3 పాయింట్స్, టార్గెట్ 20.10 పాయింట్స్. సో ప్రాఫిట్ అండ్ లాస్ ఇలా కనిపిస్తుంది. అంటే 1:3.1 రిస్క్ రివార్డ్ రేషియో అయితే ఉంటుంది. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి మెజర్ అనే ఆప్షన్ ఉంటుంది. మెజర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇంత పెరిగింది కదా, సో ఎంత పర్సెంట్ పెరిగింది, ఎన్ని పాయింట్స్ పెరిగాయి, ఎన్ని క్యాండిల్స్లో పెరిగిందని మనం చెక్ చేసుకోవచ్చు. కొన్ని డ్రాయింగ్ రిప్రజెంటేషన్స్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది క్లిక్ చేసి నేను ఇట్లా ప్లేస్ చేస్తే మనకు నచ్చిన కలర్ ఇట్లా డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. వీడియో చాలా లెంగ్త్ అవుతుంది, సో మ్యాక్సిమం తొందరగా కవర్ చేయడానికి చూస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్ స్టిక్స్ రిప్రజెంటేషన్ ఉంది. 15 మినిట్స్, 30 మినిట్స్, 45 మినిట్స్, 1 అవర్ ఇలా ఉంటుంది. ఇది కాకుండా ఇవేంటంటే క్యాండిల్స్, హ్యాలో క్యాండిల్స్ అంటే డిఫరెంట్ సెటప్స్ అనమాట. హై కెనాషి ఇలా మనమైతే క్యాండిల్స్లోనే వెళ్దాం. తర్వాత ఇక్కడ ఇండికేటర్స్ అని ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేసి మీకు నచ్చినది ఇండికేటర్ ఇక్కడ టైప్ చేస్తే మనకు వస్తుంది అనమాట. అంటే ది బెస్ట్ ఇండికేటర్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మూవింగ్ యావరేజెస్ టైప్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో దీంట్లో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్, ఇవి స్టాండర్డ్ మూవింగ్ యావరేజెస్. కింద ఏంటంటే దీనిని కొంచెం మాడిఫై చేసేసి కొంతమంది పోస్ట్ చేస్తుంటారు, దీనిని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇవి లైక్స్ అనమాట, ఎంతమంది దీన్ని యూస్ చేస్తున్నారు, ఎంతమంది లైక్ చేస్తున్నారు అని చెప్పేసి ఇట్లా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. రీప్లే ఆప్షన్ అంటే ఇది. సో బార్ రీప్లే అంటే ఏంటంటే ఇప్పుడు మన ఈ లైన్ కనిపిస్తుంది కదా, బ్లూ లైన్. సపోజ్ నేను ఇక్కడ నుంచి బార్ రీప్లే చూద్దాను. ఇక్కడ క్లిక్ చేయగానే సో బట్ ఇది ప్రో వర్షన్లోనే దొరుకుతుంది. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నుంచి మనం చార్ట్ ప్లే కొడితే ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్ ఎలా ఫామ్ అయిందో మనకు తెలుస్తుంది. ఈజీగా అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏంటంటే పేపర్ ట్రేడింగ్. సో ఇక్కడ పేపర్ ట్రేడింగ్ కావాలంటే ఇక్కడ ట్రేడింగ్ ప్యానల్ క్లిక్ చేస్తే కిందికి వచ్చేసి ఇక్కడ ఉంటుందన్నమాట. సో పేపర్ ట్రేడింగ్ ఇక్కడికి వచ్చేసి కనెక్ట్ కొట్టామంటే మనం పేపర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. అంటే విర్చువల్ మనీతో పేపర్ ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే నేను ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ అనుకుంటాను ఒక ట్రేడ్ అయితే ప్లేస్ చేశాను. అంటే ఇక్కడ మనకు చాలా డబ్బులు అయితే చూపిస్తుంది, కానీ ఇది మనకేం రాదు, మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఎన్ని క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు. నేను లాంగ్ పొజిషన్కి వెళ్ళాను బ్యాంక్ నిఫ్టీలో, ఆల్మోస్ట్ ఇంత క్వాంటిటీ వెళ్ళాను. ఇక్కడ కొన్నాను, ప్రజెంట్ ఇక్కడ ఇంకా నడుస్తుంది. ఇన్ కేస్ మనం ఎగ్జిట్ కావాలంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ మన మనీ చూపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మన మనీలాగే ట్రేడ్ చేసుకోవచ్చు. కొన్ని రోజులు కంప్లీట్ అవగాహన వచ్చేంత వరకు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇదండి ట్రేడింగ్ వ్యూ గురించి. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.